హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కర్నూలు చావుకు కారణాలు అనేక ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం సంగతి పక్కన పెడితే ఆయన ఓడిన తీరు చాలా మందిని బాధించింది. ముఖ్యంగా ఓడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇంతమంది అక్క చెల్లెల ప్రేమానురాగాలు ఏమైనాయి, ఇంతమంది రైతన్నల ప్రేమానురాగాలు ఏమైనాయి, యువత అంటే విద్యను సంస్కరించి కింది రూట్ లెవెల్లో మంచి విద్యను అందించే ప్రయత్నం చేసినాం. బైజూస్ కంటెంట్తో సహా ఐబీ సిలబస్ను వెలుగులోకి తీసుకొచ్చినాం, అందుబాటులో పెట్టే ప్రయత్నం చేసినాం అని చెప్పి ఆయన తన ఆవేదనను తీవ్రంగా వ్యక్తం చేసిన పరిస్థితి చూసిన తర్వాత అంటే ఓటమికి కారణాల సంగతి పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏ వర్గాలనైతే నమ్ముకున్నారో ఆ వర్గాలన్నీ కూడా దూరం అయిపోయిన పరిస్థితి తాజాగా వెలుగు చూస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో తాను ఆశించిన వర్గాలన్నీ కూడా ఆయనకు వెనుదన్నుగా నిలిచిన మాట వాస్తవం. ఎందుకంటే 1,33,00,000 వరకు వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడ్డాయి. 40% చెక్కు చెదరిన ఓటు బ్యాంకు ఇప్పటికీ వైసీపీ సొంతం. అయినా సరే మరి ఇంత దారుణంగా కూటమికి 124 స్థానాలు రావడం ఏంటి? ఆఖరికి బీజేపీకి ఎట్లాంటి పట్టు లేని 2% ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ 8 స్థానాలు గెలవడం ఏంటి? 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలవడం ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే వైసీపీ ఓటమికి సంబంధించి జగన్ మీద వ్యతిరేకతకు సంబంధించి ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అంటే రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో అంటే నెల్లూరు, ప్రకాశం, అలాగే మిగతా 4 చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెడ్ల ప్రాతినిధ్యం ఎక్కువ. ఆయా స్థానాల్లో మొత్తం అంటే 70కి పైగా నియోజకవర్గాల్లో రెడ్లు అనూహ్యంగా వైసీపీని ఓడగొట్టేందుకు కంకణం కట్టుకున్నారన్న విషయం క్లియర్ కట్గా తెలిసింది. దానికి సంబంధించిన స్టోరీ నిన్న మనం మైరాలో చేసినాం. సో మళ్ళీ ఒకసారి చూడండి కావాలంటే. ఇక పోతే దీనికంటే షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ముఖ్యంగా అంటే వైసీపీకి మొదటి నుంచి అంటే 2011లో ఏ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి పులివెందులతో సహా కడపతో సహా గతంలో ఒకసారి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తే 2011లో తాను కాంగ్రెస్కు దూరమై ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న తరుణంలో ఫ్యాన్ గుర్తు ఎవరికి తెలియదు నాడు. అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి పేరుతో ఫ్యాన్కు సిమిలర్ సింబల్తో ఇంచుమించు 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా కూడా దేశం నివ్వైపోయేలాగా 5,45,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. దానికి కారణం అప్పట్లో అంటే కడప జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లు స్వచ్ఛందంగా వెళ్ళి కడపలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత 2014లో గెలుపు అంచుల దాకా వెళ్ళి 67 స్థానాలకు పరిమితమైన ప్రతిపక్షంగా నిలబడ్డా కూడా దానికి కారణం కూడా రెడ్డదే పెద్ద షేర్. 2019లో 151 స్థానాల్లో అవుట్ రైట్ గా విజయం సాధించి దేశం నివ్వెరపోయేలాగా చట్టసభల్లో 86% సీట్ షేర్ను సాధించిన ఏకైక పార్టీగా నిలిచిన ఘనత వైఎస్ జగన్కి దక్కిందంటే దానికి కారణం కూడా రెడ్లే అన్నది సుస్పష్టం. మరి అట్లాంటి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్లు, కీలకమైన కాంపోనెంట్గా నిలిచిన రెడ్లు ఈరోజు ఎందుకు దూరం అయ్యారు అంటే క్వైట్ ఇంపార్టెంట్. ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జనానికి మేలు చేస్తున్నామన్న భ్రమలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్లను, క్యాడర్ను, తనకు వెన్నుదన్నుగా నిలిచిన సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించారన్నది తాజాగా వెలుగు చూస్తున్న కోణం. ఇకపోతే ఇంతటి పట్టున రాయలసీమలో 36 నియోజకవర్గాల్లో, 1 కాదు 2 కాదు 36 నియోజకవర్గాల్లో వైసీపీకి బూత్ ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా ఎవరు ఇష్టపడలేదంటే ఇక ఎంత దీనస్థితిలో పార్టీ దిగజారిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో పోలింగ్ అయిపోయిన 25 రోజుల తర్వాత అంటే ఇంచుమించు నెల రోజుల తర్వాత ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తున్న ఈ ఘటనలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థుల కంటే నెల రోజుల ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్ళారు, ఎన్నికల సమరశంఖం పూరించారు. అంతకు ముందే మిడ్ జనవరిలో సిద్ధం సభల పేరుతో తాను చేసిన సమరశంఖం ఏదైతే ఉందో ఉర్రు తొలగించింది దేశాన్ని. ఈవెన్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఆశ్చర్యపోయినాయి, ఇంతటి మొబిలైజేషన్ ఏంటి, ఇంతటి జనం ఏంటి అని. కానీ తీరా ఓటింగ్కి వచ్చేసరికి ఎవరైతే ఓట్ పుల్లర్స్ ఉంటారో అంటే ముఖ్యంగా రెడ్లు, క్షత్రియులు, రాజులు ఇట్లాంటి వాళ్ళు అంటే వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గం కావచ్చు, బీసీల్లో యాదవ కమ్యూనిటీలు కావచ్చు, అంటే కీలకమైన వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్పాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఈ దీనస్థితి, ఇంతటి దుస్థితి లాంటి రిజల్ట్స్ వెలుగు చూసినాయి. సో ఇది షాకింగ్ ఫ్యాక్ట్ అనమాట. సో మరి దీని నుంచి రియలైజ్ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తనకు వెన్నుదన్నుగా నిలిచిన క్యాడర్ను, లీడర్లను, ముఖ్యంగా తన పార్టీకి కొమ్ము కాసిన రెడ్లను అలుముకుంటారా లేదంటే వాళ్ళని ఎప్పట్లాగే దూరం పెట్టుకుంటారా అన్నది
చూద్దాం. ఇప్పటికే తాడేపల్లిలో ఈ ఓటమికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించేందుకు గెలిచిన అభ్యర్థులతో పాటు కీలకమైన నేతలందరినీ పిలిచి మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏందన్నది మరో వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.